హై వ్యూవర్స్, సోషల్ మీడియా అందరికీ అవైలబుల్గా ఉన్నటువంటి ఈ రోజులలో కొంతమంది వైరల్ రీల్స్ వీడియోస్ అవి చూస్తూ ఎంజాయ్ చేస్తూ తెలియకుండానే వారు దానివల్ల భయంకరంగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. ఈవెన్ వాళ్ళు చేసే రెగ్యులర్ యాక్టివిటీస్లో కూడా అందులో ఉన్నట్టుగానే వీళ్ళకి తెలియకుండా చేసేస్తున్నారు. అలా వైరల్ అయిన దానిలో ఒకటి చెప్తాను. ఒక చేతిలోనేమో పిల్లోడు, ఒక చేతిలోనేమో డస్ట్బిన్ కవర్, చెత్త కవర్. ఆమె పిల్లోడు ఒక చేత్తో, డస్ట్బిన్ ఒక చేత్తో, కవర్ ఒక చేత్తో ఇలా తీసుకుని బయటికి వెళ్ళాను. తిరిగి ఇంట్లోకి వచ్చి చూసుకుంటే ఆమె చేతిలో చెత్త కవర్ ఉంది. పిల్లోడిని చెత్త అనుకొని చెప్పేసి చెత్త దగ్గర వదిలేశాను. ఇది వైరల్ అనేది చాలామంది ఎంజాయ్ చేసి ఉంటారు, కొంతమంది ఆమె తిట్టుకొని ఉంటారు. రియల్ లైఫ్లో ఇలా చేసి ఈ మధ్యకాలంలో జైలుకి వెళ్ళింది మారియా థామస్. అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో మన ఫిబ్రవరి 9వ తారీఖున నైట్ ఇక పడుకోవాలి, ఉయ్యాల్లో పెట్టి పిల్లోడిని పడుకోబెడదామన్నట్టుగా మగబిడ్డ పిల్లోడు ఓవెన్లో పెట్టి ఆన్ చేసేసింది. అసలు అలా చేసిద్ది? చిన్న లాజిక్. కాసేపు పిల్లోడు ఎక్కడ ఎత్తుకుంటూ ఉంటే స్మెల్ వస్తుంటే చూస్తే ఓవెన్లో మొత్తం కాలిపోయాడు. దెబ్బకి ఓవెన్ ఆపేసి పోలీసులకు ఫోన్ చేశారు. జర్రాని ఒక తప్పు జరిగిపోయింది, త్వరగా రండి వచ్చారు. ఏం జరిగింది ఏంటి? ఉయ్యాలనుకొని ఓవెన్లో పెట్టాను, ఆన్ కూడా చేశాను. ఉయ్యాలనుకొని పిల్లోడిని అందులో అసలు ఎలా పెడతావు? ఓవెన్లో స్విచ్ కూడా ఎలా వేస్తావు? ఇంపాసిబుల్. ఏదంటే ఏం చేద్దాం, నా కర్మెట్ట కాలిపోయింది, నన్ను అరెస్ట్ చేయండి, జర్రాని తప్పు జరిగిపోయింది. వాళ్ళకి అసలు ఏం అర్థం కావట్లేదు. బిడ్డను కావాలని చంపుకుందా, లేదన్నప్పుడు పిచ్చా ఉన్న దీనికి పట్టిందా, లేదన్నప్పుడు ఏంటి ఇది అంతా అని. వాస్తవానికి డైపర్ పెట్టాలి కదా, డైపర్ బదులు బాడీ సూట్ వేసిందంట పిల్లోడికి. దాంతో ఆ బాడీ సూట్ రబ్బర్ అయ్యేసరికి ఓవెన్లో పెట్టగానే కాసేపటికే సెకండ్స్లోనే కాలిపోయిందట. మరి ఆ పిల్లోడు ఓవెన్లో పెట్టాడు, మరి ఎందుకు ఏడవలా? ఖచ్చితంగా ఏడ్చా ఉంటాడు. దట్ మీన్స్ కావాలని చనిపోయింది. బట్ కబుర్లు నేను తెలియక చేశాను అది ఇది. నేను వీడియో కావాలని ఇవ్వలేదు. ఐ థింక్ 1 month ఏమవుతుంది. ఇదే అబ్రాడ్లోని ఒక మనిషి పసిబిడ్డకి చంపాలని నీళ్ళేవు, తాగడానికి నీళ్ళేవలా, ఫుడ్ పెట్టలా, ఏడ్చి అరిచి ఆ బిడ్డ చచ్చిపోయాడు. అండ్ ఇంకో చోట వచ్చేసి ఒక ఆమె బయట పిక్నిక్ వెళ్తే పిల్లడు అడ్డొస్తాడని చెప్పేసి ఇంట్లో పిల్లడిని అట్లాగే వదిలేసేసి వెళ్ళిపోయారు. ఏడ్చి ఆ పిల్లడి పరిస్థితి కూడా అంతే. ఇవి తల్లులో రాక్షసులు అర్థం కావట్లేదు. సో దయచేసి పిల్లల విషయంలో 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. పిల్లలకి ఏం పెడుతున్నాము, పిల్లలకి ఏం నేర్పిస్తున్నాము, అండ్ పిల్లల్ని ఎక్కడ వదిలిపెడుతున్నాము ఏంటి అని చెప్పేసి.